సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలా పోటీ నెలకొంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల మధ్య ఈ పోటీ ఎప్పుడూ చాలా ఎక్కువగానే ఉంటుంది. కొత్తగా ఇండస్ట్రీకి హీరోయిన్లు వస్తూనే ఉంటారు. వాళ్ళు ఒక్క హిట్ కొడితే దర్శక నిర్మాతలు వారి వెంటే పడతారు. ఫలితంగా ఇండస్ట్రీలో ఉన్న మిగతా హీరోయిన్లు ఆటోమేటిక్గా సినిమా అవకాశాలను కోల్పోతారు. కొంతమంది హీరోయిన్లు అయితే ఫస్ట్ సినిమాతో పెద్ద హిట్ సాధించారు. తర్వాత వారికి అవకాశాలు రాకుండా కొత్త హీరోయిన్లు వారి అవకాశాలను ఎగరేసుకుపోయారు. అలాంటి హీరోయిన్లు వారి ఆఫర్లను లాగేసుకున్న ఇతర యాక్టర్స్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కృతి శెట్టి శ్రీలీల. సూపర్ 30 సినిమాలో స్టూడెంట్ గా కనిపించి మెప్పించింది కృతి శెట్టి. అదే ఆమె మొదటి సినిమా. 2001లో తెలుగులో ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మిల్కీ బ్యూటీ అందాలకు ముచ్చటైన హావభావాలకు తెలుగు ప్రేక్షకులు మంత్రముగ్ధులైపోయారు. జల జల జలపాతం నువ్వు పాటలో కృతి సూపర్ హాట్ గా నటించి చాలా మంది కుర్రాల హృదయాలను దోచేసింది. మంచి అందం, అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ ఉండడం వల్ల ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ రంగాన్ని ఏలేస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈమెకు రావాల్సిన ఆఫర్లు అన్నిటినీ శ్రీలీల ఎగరేసుకుపోయింది. పెళ్లి సందడి, ధమాకా సినిమాలతో శ్రీలీల ఒక్కసారిగా టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఆ తర్వాత అందరూ ఆమెకే హీరోయిన్ ఆఫర్లు అందించారు. ఒకేసారి ఆమె 10కి పైగా సినిమాలకు సైన్ చేసింది. మంచి సినిమాలన్నీ ఆమెకు వెళ్లిపోవడంతో కృతికి ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ఫలితంగా ఆమె తెలుగు ఇండస్ట్రీ నుంచి జస్ట్ 3 ఏళ్లలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు తమిళం, మలయాళం సినిమాలు చేసుకుంటుంది. ఇక సాయి పల్లవి, రష్మిక మందన. ఫిదా సినిమాతో సాయి పల్లవి చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో చాలా అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ అదే సమయంలో గీతా గోవిందం సినిమాతో రష్మిక మందన టాలీవుడ్ లో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. సరిలేరు నీకెవరు, భీష్మ, పుష్ప వంటి ఆఫర్లను ఈమె పొందింది. మరోవైపు సాయి పల్లవి తక్కువ ఆఫర్లు దక్కించుకుంది. రష్మిక పోటీగా రాకపోతే సాయి పల్లవికి మరిన్ని తెలుగు సినిమాలు వచ్చి ఉండేవి. ఇక భాగ్యశ్రీ. మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా చేసిన భాగ్యశ్రీ కొద్దిగా రష్మిక, కొద్దిగా కీర్తి సురేష్ లాగా కనిపిస్తుంది. మిస్టర్ బచ్చన్ హిట్ అయితే వారిద్దరి ఆఫర్లను ఈ ముద్దుగుమ్మ లాగేసుకునే అవకాశం ఉంది.